టీడీపీ బీజేపీ పొత్తుపై చంద్రబాబు నాయుడు మోదీకి కండిషన్స్ అప్లై అన్నారా? అక్రమాస్తుల కేసులో జగన్మోహన్ రెడ్డిని జైలుకి పంపితేనే టీడీపీ భారతీయ జనతా పార్టీతో పొత్తు పెట్టుకుంటుంది, లేకపోతే పెట్టుకోదు అని చంద్రబాబు నాయుడు మోదీకి కరాఖండిగా చెప్పేశారా అంటే అవుననే సమాధానం ఇస్తున్నారు కొంతమంది రాజకీయ విశ్లేషకులు. ఇక ఇదే అంశానికి సంబంధించి మనతో మాట్లాడేందుకు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు జగదేవ్ గారు మనతో ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. జగదేవ్ గారు నమస్తే అండి. నమస్తే అండి. ఏంటి చంద్రబాబు గారు మోదీ గారితో కండిషన్స్ అప్లై పొత్తు కోసం అని చెప్పారా? అక్రమాస్తుల కేసులో జగన్మోహన్ రెడ్డి 10 సంవత్సరాల నుంచి బెయిల్ మీద ఉన్నారు. ఆయన్ని జైలుకు పంపిస్తేనే మేము రానున్న ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీతో పొత్తు పెట్టుకుంటాం, లేకపోతే పెట్టుకోం అంటూ చంద్రబాబు నాయుడు మోదీకి కరాఖండిగా తేల్చి చెప్పారని, జగన్మోహన్ రెడ్డి త్వరలో అరెస్ట్ కాబోతున్నారంటూ కూడా కొన్ని వార్తలు వస్తున్నాయి బయటికి. ఏంటి ఆ వార్తల్లో వాస్తవం ఉందంటారు? వార్తల్లో ఎంత వాస్తవం ఉందో తెలియదు కానండి, రాజకీయ పరంగా కొన్ని పొత్తులు జరిగేటప్పుడు ఇటువంటివి అంశాలు తెర మీదకి వస్తాయి. కానీ జగన్మోహన్ రెడ్డి గారి అరెస్టు విషయం పక్కన పెడితే బీజేపీ టీడీపీతో కలిసి పోటీ చేయడానికి విశ్వ ప్రయత్నం చేస్తుందనేది ఒక వాస్తవం. ఎలాంటి వాస్తవం అంటే, ఇప్పుడు కాదు, ఒక 5-6 నెలల కిందటి నుంచి కూడా బీజేపీ టీడీపీతో పొత్తు పెట్టుకోవడానికి కొన్ని రకాల సీట్లు డిమాండ్ చేస్తుందని రకరకాల వార్తలు వచ్చాయి. ఎందుకంటే బీజేపీ అనేది ఎస్పెషల్లీ సౌత్ ఇండియాలో, దక్షిణ భారతదేశంలో పాగా వేయాలని ఇప్పటి నుంచో కలగంటుంది. కానీ అది కేరళ, కర్ణాటక వరకు కొంతవరకు సాకారం అవుతుంది. కానీ తమిళనాడు, తెలుగు రాష్ట్రాలకు వచ్చేసరికి మాత్రం కళ సాకారం అవ్వలేకపోతుంది. ఎందుకు? మన దగ్గర ప్రాంతీయ పార్టీలు చాలా బలంగా ఉన్నాయి. అండ్ మోర్ ఓవర్ బీజేపీకి కావాల్సింది సెంట్రల్లో మెయిన్. కాబట్టి ఇక్కడ రాష్ట్రాలు ఎవరు వచ్చినా పర్వాలేదు, మాకు సెంట్రల్లో రేపు గవర్నమెంట్ ఫామ్ అయినప్పుడు మాకు మద్దతు ఇస్తే చాలు, మేము సెంట్రల్లో చక్రం తిప్పుతాం అనే కండిషన్స్ మీద చాలా పార్టీలు కలుపుపోతుంది. ఆల్రెడీ ఎన్డీఏలో కొన్ని పార్టీలు, టీడీపీ కూడా ఒకప్పుడు ఎన్డీఏలో ఉన్నదే. కాకపోతే 2018లో బీజేపీతో స్పెషల్ ప్యాకేజ్ విషయంలో ఆర్గ్యుమెంట్ జరిగి బయటకు వచ్చేసారు బాబు గారు. లేదంటే అంతవరకు ఎన్డీఏలో కూటమిలో భాగంగానే ఉండేది అసలు టీడీపీ కదా. సో ఇప్పుడు ఏమవుతుందంటే, ఎప్పుడైతే మళ్ళీ బాబు గారితో కలుపుకోవాలని చూస్తున్నారో, రేపు బాబు గారు ఢిల్లీ వెళ్ళే నేపథ్యంలో ఇటువంటి కథనాలు తెర మీదకి వస్తున్నాయి. తెర మీదకి వచ్చినా కూడా ఇందులో వాస్తవం కూడా ఉంది కదా. 10 ఏళ్ళ నుంచి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు జైల్లో, ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అయినా కూడా 10 ఏళ్ళ నుంచి బెయిల్ మీద బయట ఉన్నారు. ఆయన ఏ కోర్టులో అయితే ఆయనకి శిక్ష వేచి లేదా బెయిల్ మీద ఇప్పించాయో అదే కోర్టు ఈరోజు ఎక్కడ ఉండాలో డిసైడ్ చేసే స్థాయికి వెళ్ళిపోయాడు. ఆయన కర్నూలులో హైకోర్టు పెట్టాలని డిసైడ్ చేశారా? మరి అదే కోర్టులు ముట్టికాయలు కూడా వేస్తుందా? ఆయన చేసే విధి విధానాలు కానీ గవర్నమెంట్ జీవోల మీద కానీ చాలా వరకు కోర్టు ఖండించింది, ముట్టికాయలు వేసింది. ఎక్కడా పట్టించుకోవట్లేదు. 10 ఏళ్ళ నుంచి బయటే ఉన్నారు. ఆ కేసులన్నీ ఏమైనట్టు? సిబిఐ, ఈడీ ఇవన్నీ కూడా సుమారుగా 10 కేసుల మీద బెయిల్ మీద బయటకు వచ్చారు. 10-11 కేసులు ఉన్నాయి ఇప్పుడు కీలకమైనవి. వాటన్నిటి పరిస్థితి ఏంటి? బీజేపీ ఎందుకు పట్టించుకోవట్లేదు? బీజేపీ అండ ఉండబట్టే కదా వీళ్ళు కూడా అలా చేస్తున్నారనేది ఒక వాదం అయినా అయిండొచ్చు. కాబట్టి ఇప్పుడు తెలుగుదేశం పార్టీతో జనసేనతో ఆల్రెడీ ఉన్న ఈ కూటమికి బీజేపీ యాడ్ అవ్వాలని చూస్తుందని కూడా కొన్ని వార్తలు చూసాం. కాబట్టి ఒకవేళ మాలో మేము కలుపుకోవాలన్నా, లేదా ఇప్పుడు ప్రస్తుతానికి కలుపుకోం, మేము గెలిచిన తర్వాత మీకు సెంట్రల్ బయట నుంచి మద్దతు ఇస్తాం, లేదా ప్రభుత్వం కూలిపోయే పరిస్థితి వస్తే ఖచ్చితంగా ఓటు వేస్తాం అన్నట్టుగా టీడీపీ వాళ్ళు, జనసేన వాళ్ళు ఖచ్చితంగా చెప్తారు. అలా చెప్పాలి అంటే ఇప్పుడు మీకు ఇది ఇస్తున్నాం, మరి మాకేంటని కూడా ఉంటుంది కదా. మేబీ అలా మాటల సందర్భంలో వస్తే రావచ్చు, కానీ కేవలం జగన్మోహన్ రెడ్డి గారిని అరెస్ట్ చేస్తేనే మేము మీతో కలుస్తాము అనేది అయితే ఉండదు రాజకీయాల్లో. అంత అంటే మరి వైసీపీ వాళ్ళు చేసినట్టుగా టీడీపీ వాళ్ళు అలా చేయరని నేను అనుకుంటున్నాను. అలాంటి బేరం ఏం పెట్టకపోయినా నెక్స్ట్ ఈ చట్టం పరంగా ఏ చర్యలు తీసుకోవాలో అవన్నీ తీసుకునేలా చేసే అవకాశం ఉంది. ఖచ్చితంగా ఆంధ్రాకి ఏదైతే ఫేవర్ అవుతుందో, ఆంధ్ర స్పెషల్ ప్యాకేజ్ కానీ, రైల్వే జోన్ విషయం కానీ, లేదా స్పెషల్ స్టేటస్ విషయంలో కానీ దాని గురించి బేరం ఆడుతారు. కానీ జగన్మోహన్ రెడ్డి మీద అరెస్ట్ చేస్తేనే మేము మీతో కలుపుపోతాం అంటే అక్రమాస్తుల కేసులో కాదండి. అక్రమాస్తుల కేసులో జగన్మోహన్ రెడ్డికి ఈడీకి సంబంధించి చాలా నోటీసులు వచ్చాయి ఇప్పటికే. అవునా? ఆయన 10 సంవత్సరాల నుంచి బెయిల్ మీద బయట తిరుగుతూ ఉన్నారు. ఇది సమాజానికి చేటని భావించేవి కూడా
చంద్రబాబు గారు అటువంటి ప్రయత్నం చేసి ఉండొచ్చేమో. అదే అంటున్నాను, అంత సిల్లీగా అయితే ఉండదండి. మాక్సిమం మేము మీకు సపోర్ట్ ఇస్తాం, మీరు మాకు సపోర్ట్ ఇవ్వండి. ఆంధ్ర పరిస్థితి బాగాలేదు బికాజ్ ఆఫ్ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం అని అలా చెప్పొచ్చు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు బెయిల్ మీద ఉన్నారు, ఖచ్చితంగా ఆయన మీకు అరెస్ట్ చేస్తేనే మద్దతు ఇస్తాము, ఇట్లాంటి సిల్లీ టాపిక్స్ మాట్లాడాలని నా అభిప్రాయం. ఎందుకంటే అక్కడ రాష్ట్ర ప్రయోజనాలు ముఖ్యం. ఇప్పుడు ఈయన 10 ఏళ్ళు మరి కొంచెం వెనక్కి నెట్టేశాడు రాష్ట్రాన్ని. కాబట్టి రాష్ట్రం మళ్ళీ బాగుపడాలి, పైకి తీసుకురావాలంటే సెంట్రల్ నుంచి మీ సపోర్ట్ మాకు కావాలి, మీ సపోర్ట్ ఉండాలి. మేము మీకు సపోర్ట్ ఇస్తాం, మీరు మాకు రాష్ట్రంకి స్పెషల్ ప్యాకేజ్ కానీ, స్పెషల్ స్టేటస్ కానీ, స్పెషల్ ప్యాకేజ్ కానీ ఇవ్వండి. రాష్ట్రానికి రావాల్సిన ప్రాజెక్టులు, రైల్వే జోన్ కానీ, మిగతా ప్రాజెక్టులు కానీ, రాష్ట్ర వాటాల రూపంలో బడ్జెట్లో పన్నుల రూపం రావాల్సిన బడ్జెట్లు ఏవైతే ఉన్నాయో వాటాల రూపం, అది కూడా సక్రమంగా ఇచ్చేలాగే అడుగుతారు తప్ప జగన్మోహన్ రెడ్డి గారు అరెస్ట్ చేస్తేనే కలుస్తామని సిల్లీగా ఉంటుందని. సరే, పోనీ బీజేపీ టీడీపీ పొత్తులో భాగంగా వెళ్తే, ఒకవేళ కనుక టీడీపీ బీజేపీ కూటమి అధికారం ఫామ్ చేస్తే అప్పుడు జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేసే అవకాశం ఉందా? ఆ దిశగా బీజేపీ అడుగులు వేస్తుందా అంటే ఏం చెప్తారు? అలా అనుకుంటే 2014లో ప్రతిపక్షంలో ఉన్నారు కదా జగన్మోహన్ రెడ్డి గారు. ఒకవేళ టీడీపీ బీజేపీ ఆ విధంగా అడుగులు వేస్తే 2014 నుంచి 19 వరకు ప్రతిపక్షంలో ఉన్నారు కదా, అప్పుడు ఎవరు అరెస్ట్ చేయలేదు కదా జగన్మోహన్ రెడ్డి గారిని, అప్పుడు ఆయన బెయిల్ ఎవరిని రద్దు చేయించలేదు కదా. నిజంగా టీడీపీ అలా చేసుంటే 2014 నుంచి కూడా మళ్ళీ ఆయన జైల్లో ఉంటారు కదా, జైల్లో లేరు కదా. 2014 నుంచి 19 టీడీపీ గవర్నమెంట్ ఉన్నా కూడా ఆయన అరెస్ట్ చేయించలేదు కదా. సో ఇప్పుడు మళ్ళీ వచ్చిన అరెస్ట్ చేయిస్తారు ఎందుకు అనుకుంటున్నారు? చేయించరు. చేయించకుండానే అసలు ఆయన చేసిన తప్పులను చూపించే ప్రయత్నం చేస్తారు తప్ప మరి వీళ్ళలాగా ఊరికే కేసులు లేకుండా ఇరికించేసి అర్ధరాత్రిలో అరెస్ట్ చేయడాలు అట్లాంటి సంస్కృతికి తెర లేపరని నేను అనుకుంటున్నాను. అప్పుడే అలాంటి కక్షలు కార్పణ్యాలు వెళ్తే రాష్ట్ర అభివృద్ధి కుంటుపడుతుంది. మళ్ళీ రాష్ట్రం మీద కాన్సన్ట్రేషన్ ఉండదు. అప్పుడు ఎంతసేపు ప్రతిపక్షాల మీద ఎలాంటి కక్ష తీర్చుకుందాం, ప్రతిపక్షాల మీద ఎలాగా దుయ్యబడదాం, ప్రతిపక్షాలను ఎలా ఇరికిద్దామని ఆలోచన ఉంటే ఇప్పుడున్న ప్రభుత్వం లాగా అవుతుంది. ఇప్పుడు ఏముంది, ఎంతసేపు సంక్షేమము, ప్రతిపక్షాల మీద ఎలాగ ఆడిపోసుకోవాలి. మరి టీడీపీ అధినేత చంద్రబాబు గారు ఎటువంటి కండిషన్లు లేకుండానే భారతీయ జనతా పార్టీకి పొత్తు సిగ్నల్కి ఓకే అంటారా అంటే ఏం చెప్తారు? మరి కండిషన్స్ ఉంటాయి. కండిషన్స్ ఖచ్చితంగా ఏముంటాయి? ప్రస్తుతానికి నేను అనుకోవడం ఏంటంటే వాళ్ళతో కలుపుకోరు, వాళ్ళతో కలుపుకుంటే ఓటింగ్ పర్సంటేజ్ తగ్గుతుంది. ఎందుకంటే ఆంధ్రాకి కాంగ్రెస్ అంతా అన్యాయం చేసిందో బీజేపీ కూడా పరోక్షంగా అంతే అన్యాయం చేసింది. రెండోది, మీతో కలిసి పెట్టుకుంటే మేము కొన్ని స్థానాల్లో ఓడిపోతామని క్లారిటీ చెప్తారు. చెప్పిన తర్వాత మీరు గెలిచిన తర్వాత మేము మీకు మద్దతు ఇస్తాం, మీకు సెంట్రల్లో మేము మద్దతు ఇస్తాం, మాకు స్టేట్కి రావాల్సిన హెల్ప్లన్నీ మీరు చేయాలి, మా గవర్నమెంట్ ఫామ్ చేసిన తర్వాత మాకు రావాల్సిన నిధులు, ఫండ్స్, స్టేటస్లు, ప్యాకేజీలు ఏ ఉన్నాయో అవన్నీ కూడా ఇప్పించాలి అని ఒప్పందం ఉంటుంది. అది అసలైన ఒప్పందం, అది రాష్ట్ర బాగు కోసం ఉపయోగపడే ఒప్పందం. ఇక ఆయన అరెస్ట్ ఈయన అరెస్ట్ అయితే రాష్ట్రం ఏం బాగుపడుతుందండి? మళ్ళీ కోట్లాట్లు, గొడవలు, కింద స్థాయి కార్యకర్తలు కొట్టుకోవడాలు, అనవసరంగా మళ్ళీ డైవర్షన్ అయిపోతుంది. ఇది కాదు కదా అసలు విషయం. రాష్ట్ర ప్రయోజనాలు ఆల్రెడీ ఇప్పటికే 10 ఏళ్ళు వెనక్కి వెళ్ళిపోయింది రాష్ట్రం అని అంటున్నారు. అప్పులు కూడా మళ్ళీ కొత్తగా పుట్టే ఛాన్సే లేదు. ఇప్పుడు ఎలా చేయాలి దీన్ని? శాలరీస్, పెన్షన్లు ఇచ్చుకునే పరిస్థితి లేనప్పుడు దీని మీద కాన్సన్ట్రేట్ చేస్తే ఇంకేమవుతుంది? శ్రీలంక లాగా అవుద్ది పరిస్థితి అప్పుడు. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.